హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మూడో వారం నామినేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే హౌస్లో అయితే ప్రారంభమైంది. రెండో వారం అయితే ముగిసిపోయింది. రెండో వారం ఎలిమినేషన్లో భాగంగా మనీష్ అయితే ఎలిమినేట్ అయితే అయ్యాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టెనెంట్ వర్సెస్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు ఓనర్స్ గాను, కామనర్స్ అందరూ ఇప్పుడు టెనెంట్స్ గాను ఉన్నారు. దీంతో బిగ్ బాస్ మరోసారి ఓపెన్ నామినేషన్స్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక నామినేషన్స్లో సూపర్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఏమిటి అంటే ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలని, ఆ తర్వాత సరైన రీజన్స్ చెప్పాలని చెప్పాడు. ఇది పాత పద్ధతే కదా అనుకుంటే పొరపాటే. ఇక్కడే ట్విస్ట్ ఇచ్చి ఓనర్స్ అయినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఒకరు ఓనర్స్ నుంచి మరొకరిని టెనెంట్స్ నుంచి నామినేట్ చేయాలని చెప్పడం ఇక్కడ చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓనర్స్లో చాలామంది రీతుని టార్గెట్గా చేసుకొని నామినేషన్ అయితే వేస్తారు. మరొకరిని కూడా నామినేట్ చేస్తే ఓనర్స్లో నుంచే ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని గమనించినటువంటి బిగ్ బాస్ ఓనర్స్లో నుంచి ఒకరిని, అలాగే టెనెంట్స్లో నుంచి ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే టెనెంట్స్ మాత్రం ఎవరినైనా కూడా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశాన్ని అయితే కల్పించాడు. దీంతో టెనెంట్స్ అలాగే ఓనర్స్ ఇద్దరూ కూడా నామినేషన్స్లో రెచ్చిపోయారనే చెప్పవచ్చు. ఇక నామినేషన్స్ ముగిసే సమయానికి అత్యధికంగా ఎక్కువ ఓట్లు రీతుకి, ప్రియా, శ్రీజ, ఫ్లోరాకి అయితే రావడం జరిగింది. ఇక ఫ్లోరాతో పాటు సంజన అలాగే భరణి కూడా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. మరి బిగ్ బాస్ ఇచ్చిన ఈ సూపర్ ట్విస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.